ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దైవ జనమా, మనము పూరీము పండగను ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. అందులో ఉన్న ఆత్మీయ సత్యాలను, ఆ పండుగ విశేషాలను ధ్యానిస్తూ నేటి పరిస్థితులను కూడా, రాకడ కాల పరిస్థితులను కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇక చెప్పిన దానిని కాక నెక్స్ట్ కొద్దిగా ముందుకు జరుగుదాం. ఈరోజు మనము కొద్ది దినాల క్రితమే రేట్లన్నీ పెరుగుతాయి అనుకున్నాం. ఏమైనా పెరిగినాయి అంటారా? ఏం పెరిగినాయి. పెరిగాయి సార్. పెరిగినాయి. పెరిగింది. నిన్న ఓ పాస్టర్ గారు పాపం ఏదో సంచి పట్టుకొని వస్తున్నాడు. పట్టుకొని వస్తుంటే, ఏంటయ్య గారు ఏదో బిజీ మీద పోతున్నారే అన్న. ఏం చెప్పమంటావు అయ్య గారు, ఇంకొక పాస్టర్ గారు వచ్చారు, చికెన్ కోసం వెళ్ళాను, నా జీవితంలో కేజీ చికెన్ ఎంత అవుద్దా అని అర్థం కాలేదయ్యా అన్నాడు. ఇంతకు ఎంత అయిందో తెలుసా? 280 రూపాయలండి కేజీ బాయిలర్. అయ్యగారు అంత మంచోడు. వాళ్ళ ఏరియా మా నందిగామలో 480. ఆయన చెబుతా అంటే నేను ఇటు చూస్తున్నా. కారణం ఏంటి? క్వశ్చన్ మార్క్. ఇదే కాదు, మీకు మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి గ్యాస్ బాగా అందుతున్నట్టుంది. అవునండి, ఇంకా ఇంకా రాలేదండి బుక్. ఎస్ అన్నారు ఎవరో చక్కగా. బుక్ చేసా, ఇంకా రాలేదండి, నెల వాళ్ళు అవుతుంది. ఇంకా బుక్ చేసినట్లేరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, నీ బంగారు పాద దొరకట్లేదు, కష్టంగా ఉంది. భయానకమైన ఈ దినాలలో మేమున్నామని, రాకడ సమీపమైన క్షణాలలో ఉన్నామని గ్రహించున్నట్లుగా, ఎత్తబడు హృదయాలలో మేము స్థిరమైన మనస్సుతో ఉండునట్లు నీ కాపుదల సహాయం కుమ్మరించండి. నీ రాకడకు మమ్ములను భద్రము చేయండి. మా కుటుంబములను మేము సిద్ధపరచుకుని సహాయమును కుమ్మరించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 మొదట పూరీము పండగను ఇస్రాయేలు జనము ఏ విధముగా పాటించారో మనము తెలుసుకున్నాం. తర్వాత యేసుక్రీస్తులో 13, 14, 15 దినాలలో ఏ విధముగా నెరవేర్చాడో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ పూరీము పండగ యొక్క స్థితులు నేడు జరుగుతున్నవి తెలుసుకోవలసిన వాళ్ళము. అలాగే పరిస్థితులను కూడా గమనించాలి. ఇది రాకడకు ఎంత సమీపంగా ఉందో నీవు నేను గ్రహించాలని చాలా మంది ప్రియ దైవజనమ యెహెజ్కేలు గ్రంథము 38:8 మరియు 16 వచనములు, ఈ రెండు మాత్రం ఒక్కసారి చదవండి. 8. చాలా దినములైన తర్వాత నీవు శిక్షనందుదువు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గముల సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆ ఆయా జనములలో ఆ చెదరిపోయి ఆ ఎడతెగక పాడుగా ఉన్న ఆ ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆ ఆయా జనుల నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చెదవు. చూడండి, మేఘము భూమిని కమ్మినట్లు. ఒక్క నిమిషం తల్లి, నువ్వేం చేస్తావో తెలుసా? ఓ పారసీక దేశమా, ఓ ఇరాను దేశమా, దినముల అంతములో ఒక కార్యము నేను తెలియచేస్తున్నాను. కడవరి క్షణాలని లోకములో ఉన్న నా ప్రియులు గ్రహించాలి అంటే
నేను వారికి జరగబోయేది తెలపాలి. మన దేవుడు తన ప్రియులకు జరగబోయేది తెలియచేస్తున్నాడు. మీకు కరెక్ట్గా ఏడాది ముందు క్రైస్తవునికి కులం అనేది ఉండదని, ఇంకా కులము అనే పదం ఉండడానికి అభ్యంతరాలు వస్తాయని నేను ముందే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేశారు కదా. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఏమిచ్చింది? ఇచ్చిందా? ఇచ్చింది. నీవు స్వతహాగా పుట్టిన జాతి అట లెక్క రాదట. పోనీ నేను ఒక ఆయనకి ప్రశ్న వేశాను, అయ్యా నిజమే, ఇప్పుడు నీవు ఒక కులములో పుట్టావు కదా, వేరే కులము క్రైస్తవులే కానీ మరి వాళ్ళలో వివాహం ఎందుకు కోరట్లేదు? క్వశ్చన్ మార్క్ అక్కడే మిగిలిపోయింది. అక్కడికి వచ్చేసరికి నాకు కులం చట్టము కూడా ఫిల్టర్ చేసేసింది. దానికి కారణాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, రేపటి దినాన క్రైస్తవుడెవడో, క్రైస్తవుడు కానివాడు ఎవడో ప్రభుత్వానికి తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మనము 13వ అధ్యాయములోనే ఉన్నాము. 666 ముద్ర రాబోతుంది. ఎరుగక చాలా మంది ఏడో చిప్పు పెట్టారని, ఏడొక చిప్పు పెట్టారని, ఏడో చిప్పు పెట్టారని ఈ చిప్పుల గోలతోటి భ్రమింప చేస్తూ అపవాది చెబుతుంటే సేవకులు ఆ మాయలో పడుతూ ఉన్నారు. కాదు, అందులో నిగూఢమైన సత్యం ఉన్నది. నీవు 666 ముద్రలో ఉన్నావా లేవా గ్రహించు సమయం రాబోతుంది. ఇంకొద్ది దినాలలో ఈ ముద్రను మీరు ధ్యానించబోతూ ఉన్నారు. అయితే ప్రియ దైవజనమా, ఇక్కడ అంటూ ఉన్నాడు, చివరి దినాలలో, కడవరి దినాలలో ఒక గొప్ప యుద్ధము జరగబోతూ ఉంది. దానియేలు 10లో తెలియచేస్తున్నాడు. గొప్ప యుద్ధము జరుగునను మాట నిజమే. అయితే ఆ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? దానియేలుకు కూడా ఇదే అన్నాడు. అంత్య దినాలలో ఒకానొక సమయములో పారసీక దేశము అనగా ఇరాను దేశము ఇజ్రాయేలు మీదకు వెళుతుంది. ఇజ్రాయేలు దేశం అంటే భూమికి నట్టనడుమ నిర్భయముగా ప్రాకారములు కోటగోడలు లేని ఈ దేశము దేవుని రక్షణయే ప్రాకారము కలిగిన దేశము మీదకు అంత్య దినాలలో వెళతారు. దానిని బట్టి నా జనులు మెలకువ కలిగి ఉండమని హెచ్చరిక. నాకు తెలిసి మన గ్రూపులు అందరూ హెచ్చరిక కలిగే ఉన్నారని నేను నమ్ముతున్నాను. మాయలో బ్రతకకుండా సువార్తలో నీవు నిలబడి, నీవు వెలిగించబడి అనేకులకు వెలిగించున్నట్లు పత్రికగా మారి సువార్తను ప్రకటిస్తూ అనేకులకు ఈ పాటికి రక్షణ మార్గంలో నిలుపుతున్నారనే కడవరి క్షణాల్లో నేను ఆశిస్తున్నా. మిగతా వాళ్ళు పక్కన ఉంచాలి. అవునన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రెండు అదేంటి మిగతా వాళ్ళు ఎవరు లేరా? నేను పొరపాటు పడ్డట్ట, అయితే మన్నించండి. ప్రియ దైవ జనమా, ఈ దినాల్లో ఇప్పుడు 38 10 చూడండి, 10 నుంచి 13 ఆ రోజున ఈ రోజున జరుగుతున్న దానిని ఆ రోజే బయలుపరిచాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ ఆ కాలమందు నీ ఆ. మనసులో అభిప్రాయములు పుట్టును. చూడండి ఈ మాట ఏమంటున్నాడు? ఆ కాలం మందు నీ మనస్సులో అభిప్రాయాలు పుడతాయి. నీవు దురాలోచన ఏమిటి అభిప్రాయం? నీవు ఏం ఆలోచన చేస్తావు? దురాలోచన చేసి అది మంచి ఆలోచన కాదు, నీకు దురాలోచన పుడుతుంది. ఆ చేసి ఇట్లనుకొందువు, ఆ నీవు ప్రాకారములు లేని గ్రామము గల ఆ దేశం మీదికి పోయేదను. ఆ ప్రాకారములను అడ్డగడియలను గౌనులను లేని ఆ దేశం మీదికి పోయేదను. ఆ నిమ్మలముగాను నిర్భయముగాను నిర్మలముగాను. నిర్భయము అంటే భయము అనేది ఎరగని జాతిది.
ఎందుకంటే వాళ్ళను వెన్నంటి నడుచువాడు యెహోవా, వాళ్ళను కాపాడువాడు కునుకడు నిద్రపోడని రాసింది. నిన్ను కాపాడువాడు కూడా కునుకడు నిద్రపోడు. ఎందుకంటే నీవు దేవుని ఇజ్రాయేల్ అనేది నువ్వు గ్రహించాలి. నీ ప్రార్థన ఆలకించువాడు, నిన్ను దర్శించువాడు, నీ క్రియలను చూచేవాడు, నీ ప్రతి కదలికను ఎరిగినవాడు. కానీ నువ్వే అనేక సార్లు నిన్ను నీవు బలహీనపరుచుకుంటూ భయపడుతూ ఉన్నావా? నీ భయము నీ వరకే ఆగిందా? నీ ఇళ్ళను తాపాకిందా? నీవు దేవునిలో ఉండినట్లయితే నీవు కూడా ప్రాణానికి భయపడవా, నిర్భయముగా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే నిన్ను దేవుని ఇజ్రాయేలు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదకి పోయేదను. ఆ, వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడైపోయి మరలా చెదరగొట్టబడి దేశ దేశాలకు వెళ్ళగొట్టబడి తిరిగి కట్టబడు దేశమదే. 1948లో తిరిగి కట్టబడింది. క్రీస్తు శకము 70లో చెదరిపోయిన వాళ్ళు సుమారు 1900 లేక 2000 సంవత్సరాలు సుమారుగా దేశం అనేది లేనివారు తిరిగి కట్టబడి ఆ దేశం మీదకి కడవరి దినాలు అని గ్రహించున్నట్లుగా ఆ సమయంలో నీ వెళతావు. పాడై మరలా నివసింపబడిన స్థలం మీదకి తిరిగిపోయేదను. ఆయా జన్మలలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. సెబావారును దదాను వారును. ఇక్కడ నేను మీకు గత వారం చెప్పాను, సెబావారు అంటే ఎవరు? నేడు ఆ పేరు ఏమిటి? సెబా అంటే సెబా యమన్. సెబావారు అంటే ఎవరు? యమన్. అక్కడ ఉన్నదే బెహ్రైన్. ఆ తర్వాత దదాను అంటే దదాను వారు అంటే ఎవరు? అరబ్ ఎమిరేట్స్. యుఏఈ. ఒకటి కాదది. యుఏఈ, దుబాయి, ఖతారు, బోతారు ఇవన్నీ ఉన్నాయే. వీళ్ళు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇప్పుడు వీళ్ళు ఇరాను వైపు ఎందుకు లేరు? వాక్యమే చెబుతుంది. ఇప్పుడు చెప్పలా, సుమారు 2,500 సంవత్సరాల నాడు అంత్య దినాలలో జరగబోయే దానిని ఆయన ప్రవచిస్తూ అంటున్నాడు. ఆనాడు దానియేలుకు కూడా చెబుతున్నాడు, నీవు బహుప్రియుడవు. ఎవరికి ఇది తెలియచేస్తున్నాడంటే 2 వ్యక్తులకు, అంటే ఒక వ్యక్తిలో 2 గుణాలు కలిగిన వాడికే బయలుపరుస్తున్నాడు. మిగతా వాళ్ళు కాదు. ఆ 2 గుణాలు మనలో ఉన్నవని ఆనందించుదాం. ఒకటి, నీవు బహుప్రియుడవు అన్నాడు. రెండవది, నిన్ను నీవు తగ్గించుకున్నావు. ఏ విశ్వాసి, ఏ సేవకుడు ఘనతను ఆశించక తన్ను తాను తగ్గించుకుని సూటిగా ఆయన పాదాల చెంత ఉండి ఆయనకు ఇష్టుడవుతాడు, అట్టివానికి మాత్రమే లోతైన సత్యములను వివరిస్తాడు. అట్టి కృప మన గ్రూపు మీద ఆయన కుమ్మరించాడని ఎరిగిన వారు దేవునికి స్తోత్రాలు చెబుదాం.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అదే చెప్పారు మిగతా వాళ్ళు. ఆమేన్. లేదు అనుకున్నారా? హల్లెలూయా. 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 ఎందరో హల్లెలూయా. ఉన్నారు, హల్లెలూయా. ఎందరో ఉన్నారు. కానీ ఈ లోతైన అనేక సత్యాలను ఒక్కొక్క దినము చెబుతూ ఉంటే కమ్మని ఆ మాటలు ఏ గ్రూపులో ఉంటున్నాయి, ఏ సంఘాలలో ఉంటున్నాయో అసలు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక్కొక్కటి హృదయాన్ని తొలుస్తూ ఆనందాన్ని కలుగచేసి సోమవారం నుంచి లేక మంగళవారం నుంచి ప్రారంభమై ఆ దినాల వరకు ఆదివారం వరకు ప్రతి దినము ఉల్లాసకరమైన వాక్యము అందించబడుతుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలిగా. మంగళవారం నుంచి ఆత్మీయ సత్యాలు ఎంత కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా గమనించారా? వాటిని పొందుకుని వారమై ఉండాలి. నీవు నేను వాటిని పొందుకుని వారముగా ఉండాలి. కానీ ప్రియ దైవజనమా, పాపం ఈ టైం వంట టైం, పిల్లల్ని పెంచే టైం, స్కూళ్ళకు పంపే టైం నేను ఎరుగుదును. ఇది ఒక భారమే. దాని గురించి ప్రభు చిత్తమైతే చర్చించవలసిన వారు. మీలో 1% మంది కూడా ఈ రోజు సెలవేలే బ్రదర్, ఈ రోజు సెలవే. దృష్టి లేని వారుగానే ఉన్నారని నేను అయితే భావిస్తూనే ఉంటాను. కొందరు మాత్రం ఒక 5% మంది రిటైర్ అయ్యారే, అలాంటి వారు తీరుబడి ఉన్నవాళ్ళు తప్ప వాళ్ళలో కూడా అన్నం వండి పిల్లలకు పంపాలి, వీటి మీదే ధ్యానం తప్ప 7 to 8 ఫలిస్తుందని నేనైతే అనుకోజాల. ఇందులో సందేహం లేదు. అలా కాదండి, ఫలిస్తుంది, మా మెదలో ఆలోచనలలో అది నెమరవేయబడుతుంది అంటే ఒక 20 మెసేజ్లు నేను చెప్పగలను అడిగితే అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. నేను వాళ్ళని ఖచ్చితంగా అడుగుతాను, వాళ్ళ నంబర్ తీసుకొని. అంటే హల్లెలూయా. పై లేపనాలు రాసుకుంటున్నాం మనం. ఈ రాకడ భయంకరమైన దినాలను పరిశీలన చేయాలి అంటే వేదికను ఇవ్వాలి, పరిశీలన చేయడానికి హృదయము ఇవ్వగలగాలి. ఇంకా అలాగే జీవించి పైన ఇంకొంతమంది పాపం చేసేది లేక జర్నీలు చేస్తూ చెవులో ఇది పెట్టుకొని ఆ బస్ సౌండ్లో అటు ఇటు కలుగుతూ, ఇంకొంతమంది క్యారేజ్, ఇంకొంతమంది పిల్లల్ని స్కూళ్ళకు పంపటాలు, బ్యాగులు సర్దటాలు, పరుగులు. పాపం వాళ్ళు ఆ చదివే వాళ్ళు కూడా మాకు చదివే టయాలు తప్పదు గనక మోస్తున్నారు. మిగతా రోజుల్లో వాళ్ళు విన్న వాక్యాలు చెప్పమనండి, కానీ చెప్పేవాళ్ళు ఉన్నారే, ఆ వాక్యాలు సిద్ధపరచుకోవడానికి ఎంత ప్రయాసతో ఉంటున్నారో తెలుసా? ఎంత వేదనతో ప్రార్థిస్తున్నారో తెలుసా? ఎంత నిగూఢమైన భావాలను వివరిస్తానికి దేవుడు హెచ్చరిక పుత్రులుగా వాళ్ళని ఏర్పాటు చేశాడో తెలుసా? బుద్ధి వాక్యముతో నీ హృదయములో కల్మషాన్ని సూటిగా మాట్లాడేదట్లే ఎంత కమ్మని మాటలు దొరుకుతున్నాయి, కానీ అందిపుచ్చుకోవడానికి పరిస్థితులు చాలడంలా. కారణం బ్రతుకు దరువు, పరుగులు. అది కూడా వాస్తవమే. కానీ దైవజనమా, నీవు 2 కలిగి ఉండాలంటున్నాడు. ఒకటి, నీవు ప్రియునిగా ఉండాలి, ఇష్టునిగా ఉండాలి. నీవు బహుప్రియుడవు గనుక నిన్ను నీవు ఆయన ఎదుట తగ్గించుకున్నావు. వినపడడం లేదు సరిగ్గా. ఆయన ఎదుట నీవు తగ్గించుకున్నావు గనుక నేను వచ్చి ఉన్నాను అని ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీ ఇప్పుడు వాయిస్ సరిగ్గా వినపడడం లేదు బ్రదర్ గారు, కొంచెం వాయిస్ వినపడేలా చేయండి. నాకు వినపడలేదు, సౌండ్ తక్కువ ఉంది. లోగా వస్తుంది. వినబడుతుందండి, బాగానే వినబడుతుంది. తక్కువ వస్తుందమ్మా. బట్టలు చిన్నగా వినపడట్లేదు. ఒక్క సెకండ్ మీ వాల్యూమ్ సరి చూసుకోండి. ఆయన వాల్యూమ్ ఇంత తప్ప ఇంకొకటి లేదు. మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు, వాల్యూమ్ బాగానే సమయాన్ని బట్టి కొద్దిగా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అంతే తప్ప ఇట్ ఇస్ గుడ్. ప్లీజ్ గో హెడ్. నెమ్మదిగా మాట్లాడేటప్పుడు సరిగ్గా వినపడట్లేదు అయ్యారు. అది ఆయన స్వరము. అంటే
ఉదయం 3 to 4 ఒక మెసేజ్ అయిపోయింది తెల్లారుజామున. అలాగే 5 to 6 అయిపోయింది. గొంతు కొద్దిగా ఇదైంది. మళ్ళీ సాయంత్రం 2 ఉన్నాయి కనుక కొద్దిగా దయచేసి అర్థం చేసుకొని చెవురిక్కించి వినండి. అయినా పెద్దగా మాట్లాడతా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ షేబా అని పిలిచినప్పుడు నీకు యెమెనోగా కనపడుతుంది. దదాను అన్నప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గా కొన్ని దేశాలుగా కనపడతాయి. అవి 8 దేశాలని చరిత్ర చెబుతుంది. నేను ఎరిగినంత వరకు, ఒకటి అటు ఇటు అయితే నాకు తెలియదు. ఆ తర్వాత ఇంకో దేశం చెబుతున్నాడు. అదేంటిది? అదే టర్కీష్ అంటే నేటి టర్కీ. మీరు వీటిని జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా హెర్మోజు జలసంధి ఉంది. అవునండి. ఎర్ర సముద్రము వైపు నుంచి 2 పాయలు ఉంటాయి. ఒకటేమో ఒక దీవి, ఖర్గ్ దీవి. ఈ దీవికి ఇటు ఉంటాయి. ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుంది. 2 దిక్కులు ఉంటాయి. ఇటువైపు ఇలా ఉంటది. ఈ దేశాలన్నీ ఇక్కడ ఉన్నాయి. వీటిలో ఇరాన్ ఇక్కడుంది, దానికి చెందిన యమన్ ఇక్కడుంది. మిగతావన్నీ కూడా ఇటువైపు ఉంటాయి. ఈ దేశాలు అనేకమైన సామగ్రిని, సరుకులు అంటే ఏంటి? ఆయిల్, ఒకటి మనకు గుర్తొచ్చేది ఆయిలే. గ్యాస్. ఇంకా చాలా ఉన్నాయి. డీజిల్, గ్యాస్, గ్యాస్. అన్నీ ఇప్పుడు మీకు పెరిగినవి, పెరగబోయేవి అన్నీ ఏంటంటే కొన్ని కాదు. మనం అనుకుంటున్నాం మన దేశం ఏదో ఇస్తుంది, మన దేశం ఇస్తుంది అని. ఈ చుట్టుపక్కల దేశాలు మనతో పాటు అనుకుంటాం. కాదు, అన్ని ఉత్పత్తి జరిగేది అక్కడ. ముడి సరుకు తెచ్చి దానిని షైన్ చేసి అమ్మేది ఇక్కడ. అంతే. ఈ దేశములో ఉత్పత్తి అతి తక్కువ శాతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే వర్తకులు, సరుకులు అనే విధానాన్ని నేడు కనపడుతుంది. ఈ దేశాలన్నీ కూడా ఇక్కడున్నవి. వాటికి యువతలకు వచ్చేసరికి కరెక్ట్గా యమనులో ఉన్న ఒక భాగము, లేక ఆ బెహ్రైన్ అనబడే చోటే హర్మోజు జలసంధి ఉంది. ఇవన్నీ ఇటు వచ్చినప్పుడు దీనికి ఇందులో ఉన్న హౌతీలు అనబడే వాళ్ళు ఇక్కడ ఈ ఇరాన్కి సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఇదిగో కూసు వాళ్ళు నీకు సపోర్టర్సు, పూతు వాళ్ళు. అంటే ఈ కూసు దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు. వీళ్ళెవరు అంటే రాసుకోండి, ఇథియోపియా నేడు. రెండో వాళ్ళు పూతువారు అంటే లిబియా. అంటే అనేకులు ఉన్నారు, వాళ్ళలో ఒక పాత్ర. వీళ్ళతో కలిసింది ఇరాను, ఏక సమాజమైంది. ప్రియ దైవజనమా, మీరు అనుకుంటున్నారు పెట్రోల్ ఒకటే పెరిగింది. పెట్రోల్ కాదు, ఇదిగో ఇది ఒక బ్యారెల్ అనుకోండి. మళ్ళా చెప్తున్నాను, ఇది ఒక బ్యారెల్. ఇక్కడ ఇది ముడి సరుకు. ఈ బ్యారెల్లో ఫస్ట్ ముడి సరుకు తెస్తారు. ఈ ముడి సరుకుని తీసుకొని ఓడల్లో పట్టుకొని వస్తే, ఈ ఓడలలో పట్టకొచ్చి మన ఇండియాకి వచ్చింది సహాయం. ఇరాను మన ఓడల్ని పంపించింది, చైనా ఓడల్ని పంపించింది, రష్యా ఓడల్ని పంపించింది. ఎందుకు? సపోర్ట్ కోసం. ఇంతవరకు మన దేశము అమెరికా వైపు కదా మాట్లాడింది. ఇజ్రాయెల్ దేశ ప్రధానిని కలిసి కదా వచ్చింది. మరి ఇరాన్ దేశం ఎందుకు ఇదైంది? ఎవడు ఇజ్రాయేల్కు సపోర్టరో, ఎవడు ఇజ్రాయేల్ వైపు ఉంటాడో వాడికి నాకు శత్రుత్వం అన్నోడు ఇండియాకి ఎందుకు పంపాడు? అంటే ఏదో ఉంది. అదేమిటో కూడా చూడండి. ఇప్పుడు ఈ ముడి సరుకు తెచ్చి మీరు గమనించండి, నెట్లో అయినా కొట్టి చూడండి. 350 టు లేక 300 నుంచి 400 డిగ్రీలు మరగబెడితే
ఈ మరగబెట్టాక ఇక్కడ ఈ మంటలకి అది సలసల కాగి ఈ పై భాగం దగ్గరకు వచ్చేసరికి ఏమొస్తుంది? గ్యాస్ అది ఆవిరి వచ్చింది. మీ పొయ్యి మీద కూడా అంతేగా, కిందంతా రైసు నీళ్లు అన్నీ ఉంటాయి, పైన ఏమొచ్చింది? ఆవిరి వచ్చింది కదా. ఆ ఆవిరే గ్యాస్. ఇది అయిపోయింది, ఈ బ్యారెల్లో ఆవిరి అయిపోయింది. ఆవిరి తర్వాత అతి ముఖ్యమైనది ఉంది ఒకటి, హీలియం. పెట్రోల్ కాదు, హీలియం. ఇది రాడారు వ్యవస్థలే కాదు, అనేక వ్యవస్థలను కూలెంట్. ఆరోగ్య సంబంధం. దీనితోనే మెడిసిన్స్ తయారీకి, ఆరోగ్య సంబంధమైన యంత్రాలను, పరికరాలను, కెమికల్స్ తయారవ్వాలి అంటే హీలియం లేకుండా సాధ్యం కాదు. హీలియంలో ఫైన్ గా ఉండే క్వాలిటీ చేస్తారు. 2 ఆగింది. 3వది అయ్యగారు అన్నట్టు పెట్రోల్. ఇక్కడ కింద మండుతుంది ఇంత, ఈ మండిన దానిలో నుంచి ఫైన్ గా ఉండేది తీస్తారు. ఇది పెట్రోల్. సరుకంటే ఒకటి కాదు, ఇంకా చాలా ఉండేవో చూద్దాం. ఇది పెట్రోల్. ఈ పెట్రోల్ కాస్త ఇప్పుడు చాలా మంది పెట్టారా బోర్డులు? ఆ, ఏమని? నో స్టాక్. ప్రభుత్వం అంటుంది మా దగ్గర ఉంది. ఏది? నేను గ్యాస్ బుక్ చేసి 1వ తారీఖు చేశా. నేను గ్యాస్ 1 బుక్ చేస్తే సాయంత్రానికి వచ్చుద్ది. మీరు అంటున్నారు మాకు కూడా వచ్చిందని ఎవరో ఇందాక సంతోషంగా. అది సంతోషమే. చివరకు హోటళ్ళు, హాస్టళ్ళు, అనేకమైనటువంటి స్టార్ హోటల్ అన్నీ ఏమని చెబుతున్నారు ఇప్పుడు? పొదుపు చేయండి అంటూనే కట్టెల పొయ్యి పెట్టమంటున్నారు. ఎన్ని కాలేజీలు, హాస్టల్స్ మూసేసింది మీకు కనపడలేదా? ప్రియ దైవ జనమా, ఎందుకని? ఈ గ్యాస్ లేక. ఎందుకని ఔషధాలు పెరమైపోయినాయి? ఎందుకని ఈ పరిస్థితులు వచ్చినాయి? దీనికి ఇదిగో పెట్రోల్. పెట్రోల్ లేదు, నీ బండి నడవదు, నీ వాహనం నడవదు. ప్రభుత్వం స్వయంగా నిన్నటి దినాన సజ్జనార్ గారు స్వయంగా చెప్పాడు కదా, మీరందరూ సొంత వెహికల్స్ పక్కన పెట్టి మేము ట్రాన్స్పోర్ట్ బలంగా ఇస్తాము. ఈ హైదరాబాద్ నగరం వాళ్ళు చూసే వినే ఉంటారు బహుశా. స్వయంగా ప్రకటించాడు కదా, ప్రభుత్వ వాహనాలు మా దగ్గర ఉన్నాయి కదా, ఆర్టీసీ బ్రహ్మాండంగా చేస్తుంది, మీరు అందులో రండి. పోయింది. అది తిరిగి కట్టబడదని నేను అన్ను. ప్రస్తుత పరిస్థితులను చూడమంట. ఈ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయేసరికి అందులో ఈ కోళ్ళ ఫారాల్లో కోళ్ళు కూడా వస్తాయి కదా, ఆడేవండి. ఎగుమతులు దిగుమతులతో ఆగిపోయి, ఎక్కడైతే ఎగుమతి జరగదో అక్కడ 2 జరుగుతాయి. ఉంటే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఆ ప్రాంతంలో సప్లై లేదనుకో, సప్లై లేని చోట గిరాకీ పెరుగుద్ది కదా, 4 రుచి ఆగుద్దా? గిరాకీ కొద్ది 100 కాస్త 400 అయింది కదా, అయినా తప్పదు. మరి గిరాకీ అనేది లేని చోట అట్టుంటే, ఇంకొక చోట అనేకం ఎట్టున్నాయి, అవి రోగాలు తెగుళ్ళు వచ్చి చేస్తున్నాయి. ఇదొక పరిస్థితి. ఇంకొన్ని చోట్ల ఎక్కువ ఉండి 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు టమాటాలు. ఎందుకు ఇలా ఫ్లక్సేషన్స్ వస్తున్నాయి? ఈ సరుకులు. ఆ తరువాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి డీజిల్ అంటే కొద్దిగా తిక్కుగా ఉంటుంది. ఆ తరువాత ఆ కిందది డీజిల్ లేకుండా అల్లాడుతున్నారు. తారుకు ముందు గ్రీజ్. ఈ గ్రీజ్ కూడా ఇందులోంచి ముడి సరుకులో నుంచే కదా. ఈ ముడి సరుకు, ఈ యొక్క గ్రీజుని నీ బండి నడవాలన్నా, ఏ బండి నడవాలన్నా, షట్టర్ మూసి తీయాలన్నా శబ్దం లేకుండా అన్నీ అదే కదా. చూడండి, ఆ తరువాత ఏంటిదో తెలుసా? ఇక్కడ మధ్యలో లిథునియం ఉంది, దాని జోలు ఇప్పుడు ఏం బాలేదు. ఇక్కడ తారు. నీవు రోడ్ల మీద నడవాలన్నా తారే. వీటిల్లో ఈ కీలు అనబడేది దానికి పేరు.
ఆనాడు నోవహుకి ఓడగట్టమని ఆయన తెలియచేశాడు. ఇవన్నీ ఆగిపోయినాయి. ఇవే ఆగినాయా? ఒకటవ బంగారం. రాజులు 10 చూడండి, ఇంకా ఏమున్నాయి అక్కడ? అంటే 1వ రాజులు 10 ఆ, మరియు ఉమ్. ఆమె రాజునకు 240 మణుగుల ఇదిగో ఈ కూసు దేశపు రాణి, ఈ షేబ దేశపు రాణి, ఈ ప్రాంతాలన్నీ కూడా వేటితో నింపబడతాయి అనేది బంగారమట, బంగారమును వెండి, రతనాలు, ఇచ్చెను. ఆ గంధవర్గమును గంధవర్గమా. గంధం ఏ వర్గం? గంధం. ఈ గంధం ఏం చేస్తుంటారు? కాస్మెటిక్ పౌడర్లో, పౌడర్లు. కాస్మెటిక్స్. ఇప్పుడు పోయి చూడండి, నిన్న కొన్నదాన్ని ఈ రోజు కొన్నదాన్ని ఆ హైదరాబాద్ విజయవాడ పోయి తీసుకోండి, దాని రేటు మాత్రం. ఇప్పుడే కాదు, ఇంకా ఇప్పుడు అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రారంభ దినాలు తర్వాత ఏం జరుగుతుందనేది బైబిల్లో స్పష్టంగా రాశారు. మనము గ్రహించడమే ప్రాముఖ్యం. ఆ తర్వాత గంధవర్ణములు, రత్నములను ఇచ్చెను. ఆ దేశపు రాజు ఆ. దేశపు రాణి ఆ, రాజైన సొలొమోనుకు ఇచ్చిన ఆ. గంధవర్గములంత విస్తారం మరి ఎన్నడైనను రాలేదు. యెషయా గ్రంథం 66కి రండి. వీళ్ళు అసలు ఎవరు? ఇక్కడ పాయింట్. ఈ చెయ్యి ఇక్కడ పెట్టుకొని ఆదికాండం 10:7కి రండి. వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళ గోత్రం ఏంది? వీళ్ళు ఇరాన్ అంటున్నాం కానీ అసలు వీళ్ళు ఈ ప్రాంతపు ఎవరు వాళ్ళు? అది చూద్దాం కూషు ఫస్ట్. కుమారులు ఆ సెబ, హవీలా, సప్త, రయమ, సప్తాక అనువారు. రయమ కుమారులు షేబా, దదాను అనువారు. అదిగో. ఇప్పుడు ఈ దదాను గాని, ఈ సేబ గాని, ఈ తర్షీసు గాని వీళ్ళందరూ కూడా కూసు అనగా నిమ్రోదును కనేనే. వీళ్ళందరూ కూడా ఆ గోత్రములో నుంచే వచ్చిన వాళ్ళు. అంటే వీళ్ళు కూషు సంతానము. వీళ్లకు అధిపతిగా ఉండడానికి ఇరాను ఆశిస్తూ ఉంది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదమ్మా, 38 హెస్కేలు మనం చూడండి 13వ వచనం. అక్కడికి వచ్చి తర్వాత చూద్దాం. షెబా వారును, దదాను వారును, తర్షీషు వర్తకులను, కొదమ సింహముల వంటి వారైన ఆ దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము వాళ్ళట దోచుకొని కొదమ సింహము వంటి వారైన వాళ్ళేం సామాన్యులు కాదు, సిరి సంపదలతో తొలతూగుతారు. ఇవన్నీ చెప్పి నేను క్రోడీకరిస్తాను. సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? ఆ, దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా? ఆ, బహుగా దోపు దోచుకొని ఆ, వెండి బంగారములను, పశువులను, సరుకులను పట్టుకొని పోవుటకు ఆ. చాలా దోపుడు దోచుకొనుటకు వచ్చితివా అని నిన్నడుగుదురు. అదిగో, ఏ ప్రజలు ఇరానుకు సపోర్టర్స్ అయి ఉన్నారో అంత్య దినాలలో ఈ ప్రజలే, ఈ దదాను వారే, ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారే, ఈ టర్కీ వారే, ఈ యొక్క యమన్ వారు, వీళ్ళందరూ కూడా నీకు వ్యతిరేకులై నిన్ను ప్రశ్నిస్తారు. నువ్వు దాన్ని గమనించినప్పుడు, అది ఎప్పుడు జరుగుతుందో చూచినప్పుడు, అది కడవరి దినాలు, అంత్య దినాలు అని స్పష్టంగా ఆ అంత్య దినాలను గురించి చెప్పాడు. హల్లెలూయా. సంతోషంగా నోళ్ళే హల్లెలూయా. సంతోషం ఏందయ్యా, అన్ని పెరిగిపోతున్నాయి, గ్యాస్ రావట్లేదు, పెట్రోల్ లో స్టాక్ అంటున్నాడు, డీజిల్ లో స్టాక్ అంటాడే. కానీ సంతోషించదగిన అంశం ఏమిటో తెలుసా? మనకు విడుదల సమయం. రాకడలో ఎత్తబడు క్షణాలు మనకు దగ్గరగా ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు ఈ పండుగను ఆచరించడానికి ఇజ్రాయేలు ప్రజలు వారు సిద్ధపడితే, ఆ పండగ జరగకుండా ఆపడానికి ఈ యొక్క హమాను వంటి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
ఇక్కడ మరలా అనేక ప్రశ్నలు. అసలు ఈ గోత్రపు వాడా కాదా? ఇతగాడు ఈ గోత్రం అంటారా కాదంటారా? ఇప్పుడు మనం ఆ విషయాన్ని కూడా పరిశీలన చేయాలి. దానియేలు 10:1-3 వచనాలను చూడండి. ప్రియ దైవ జనమా, రానున్న క్షణాలు, దినాలు ఎంత బాధాకరంగా ఉన్నాయో. దేవుడు తన ప్రియులైన మనకి, దేవుడు తన ఎడల తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర మనము మన జీవితాలను తెరిచి మనము ఆయనను స్వాగతించుకుంటున్నాము. మనలో గర్వము కానీ, అతిశయము కానీ, ఘనతకు ప్రాకులాడట ఇవేవీ లేని మనందరి ఎడల ఆయన కనికరము చూపుతంటూ ఉన్నాడు. నేను జరగబోవు సంగతులను తెలుపుటకై ఓ దానియేలు నీ యొద్దకొచ్చి తిని, నీవు ఆనాటి నుంచి నన్నెరిగిన దినము నుంచి నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు కనుక నీకును నీ ప్రజలకును జరగబోవు వాటిని నీకు తెలుపువాడనై ఉన్నాను. ఏం జరుగుతుందయ్యా అంటే, ఇవి అంత్య దినాలలో సంభవించబోయేవి నీకు తెలియచేస్తున్నాను. ఇప్పుడు కాదు, ఈ రోజున ముద్ర వెయ్యి, ఆ తరువాత ముద్రను విప్పు. ఉదాగోత్రపు సింహము, కొదమ సింహము ముద్ర విప్పగా అవి నా జనులకు తెలియపరచబడుతూ ఉన్నాయి. అది ఆత్మ ద్వారా బయలుపరచబడుతూ ఉన్నాయి అంటూ ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆ కడవరి దినాలలో ఉన్న మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అంత్య దినాలలో పారసీక దేశముతోటి ఒక యుద్ధము జరుగుతూ ఉన్నది. అది 2 మార్లు జరగబోతూ ఉన్నది. దానియేలుకు చెప్తున్నాడు, 2వ మారు మరలా జరుగుద్ది అంటే 2 సార్లు జరగబోతూ ఉన్నది. ఆ 2వసారి జరుగు క్రమములో, 2 మార్లు జరుగు క్రమములో ఎప్పుడు జరుగుతున్నాయా అని నీవు చూస్తే అది కడవరి దినాలై ఉన్నవి. ఆ దినములలో జనులకు జరగబోయేవి ఏమిటయ్యా అంటే, ఇదిగో వర్తకులంతా కూడా, వర్తకము చేయువారు, సింహముల వంటి వారు, ఆయుధములు కలిగిన వారు, మంచి సంపద కలిగిన వారు, నీ తోటి వారైన ఈ దదాను వారు, నీకు స్నేహితులైన తర్షీసు అనగా టర్కీ వారు, నీ ప్రజలుగా ఉన్న ఈ యమను వారు, వీళ్ళందరూ కూడా నీకు చేదోడు అండగా, నీకు తోడుగా ఉండేవారే. కానీ ఆ దినములలో వారే నీకు ఎదురొడ్డువారు, వారు ప్రశ్నించువారు, వారు ఎదురొడ్డుతారు. అది అంత్య దినములని నీవు గుర్తించు. నీ కుటుంబమును సిద్ధం చేసుకోమని హెచ్చరికలను మనకు తెలియచేయుటే దీని ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆ శ్రమలు ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు, భారం ఇంకా మోపబడి ఉండకపోవచ్చు. కానీ పరిస్థితులను నీవు గమనించమని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒక గొప్ప యుద్ధం అది, ఎన్నడూ జరగని యుద్ధము. నిజమే, ఈనాడు ఇజ్రాయేలు మీద జరుగుతున్న దాడి అసాధారణమైంది. ఇది ఈ సంవత్సరము, లాస్ట్ సంవత్సరములో వాళ్లకు 7, మనకి 8. వారు పస్కా పాటించాలని సిద్ధపడ్డారు. కొన్ని వందల మందిని ఈ హమాలేకీయులు లేక హమాసు వారు చెరపట్టి నడివీధులలో స్త్రీలను చెరిచి ఆ వీడియోలు తీసి లోకానికి పంపారు. గుండె బ్రత్తలైపోయే రకంగా ఆ తరువాత చర్మాలు ఒలుస్తూ వికృతానందాలు పొందారు. పసి బిడ్డలని చూడకుండా చర్మాలు ఒలుస్తూ. ఈ రోజున ఇరాను వైపు ఆలోచన చేసేవాళ్ళు లోకం ఎంత భయంకరమైందచ్చు. వాళ్ళు చేసిన పనులు మాత్రం గుర్తురాలి. ఇజ్రాయేలు ఏనాడు కూడా అకారణంగా ప్రజల మీదకి వెళ్ళదు, ఉత్త పుణ్యానికి వెళ్ళదు. తమకు హాని కలిగించు క్రమములోనే వారు ప్రాణాలు కాపాడుకోవడానికి, వాళ్ళ స్థిత్వానికి మాత్రమే వాళ్ళు పోరాటాలు చేస్తారు. వారెంతో స్నేహప్రియం. అలాంటి వారిని ఘోరమైన హింసలు, భార్య ముందే భర్తను
అవయవాలు కోస్తూ ఆనందించారు. భర్తల ముందే భార్యలను ఎంత అవమానమైన పరిస్థితులు చేశారు. వారు దేవుని ఎరిగిన వారు, కానీ ఈ క్రమమునకు పురిగొల్పిన వాడి ఈ హమాసీయుడు. ఈ క్రమమునకు పురిగొల్పిన వాడు ఆనాడు ఎవరతను? హామాను. అమాను. నేటి హమానుగా ఉన్న ఈ వ్యక్తి అదే పనులు చేశాడు, అంతకంటే ఘోరమైనవి చేశాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ దినాలలో ఈ పాడు పనులు చేయడానికి నిండుకొచ్చిన ఈ దేశాల వాళ్ళు నీకు తోడు రారు గనుకనే ఇప్పుడు వాళ్ళ మీద, ఈ దేశాల మీద యుద్ధాలు చేస్తున్నాడు. ఈ దేశాల మీద యుద్ధం ఎందుకు జరుగుతున్నది అంటే వాళ్ళ సపోర్టివ్గా ఉండడానికి ప్రయత్నం. ఈ మాట దానియేలు అంటున్న మాట ఇప్పుడు చదవండి దయచేసి. పారసిక రాజగు కోరేషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడిన. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయను. ఇది దర్శనము వలన అతడు తెలుసుకొనేను. ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనము చేయలేకయుంటిని. మాంసం గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములు చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా హిద్దెకెలు ఆ నది నేడు ఏ పేరుతో పిలువబడుతుందో నేను మిమ్మల్ని అడుగుతున్నా. అదే పేరా, ఇంకేదన్నా పేరుందా? హెర్మోగద్. ఇది గమనించండి, అలా ఉండండి. తర్వాత మన లేఖన మళ్ళీ ఇదవుతుంది. హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. ఒక్క నిమిషం. నారబట్టలు ధరించుకున్న ఒకటి కనబడెను. ఎవరైనా ఆయనకి సన్నని నారబట్టలు కలిగిన చుట్టుపట్టుడని ఒకసారి కాదు, చాలా చోట్ల రాశాడు. పైగా కింద కూడా సన్నని నారబట్టలు. చదువమ్మా. నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడి నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రత్నవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతల్లాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె నుండెను. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడనున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. నేను ఒంటరినే ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయెను. ఎందుకంటే తన ప్రజలకు జరగబోతూ ఉన్న పరిస్థితిని దేవుడు వివరించినందున తన ప్రజలను బట్టి బలమంతా నా సొగసు వికారమాయను. బలము నా యందు నిలువలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనక నేను నీ యొద్దకు పంపబడి తిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడు ఇలాగు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలువబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము. నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి
21 దినములు నన్ను ఎదిరించి ఇంకా పారసీకుల రాజసముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలను ఒకడు నాకు సహాయము ఇక్కడ చేయవచ్చును. మరలా చెప్తున్నాను, ప్రధానమైన రాజులు లేక అధిపతులలో, ఆ రాజ్యములు బలమైన అధిపతులలో మిఖాయేలు అను ఒకడు వచ్చి నాకు సహాయము చేయవచ్చును. నాకు సహాయము చేయవచ్చాడు. మిఖాయేలు అంటే ఎవరు? బోరా. బోరా అంటే ట్రంప్ అంకుల్. ట్రంప్ ట్రంప్ అంకుల్. ఇంకా రెండు ఆలోచనకు వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు మీకు 1 తెస్సలోనికీయ 4:16 ఇంగ్లీష్లో చదవండి. ట్రంప్ ఆఫ్ గాడ్. స్పష్టంగా రాశాడు. అతను ఎలాంటి వాడు సంబంధం లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, దానియేలు నీకొక సత్యము తెలుపుతున్నాను, అంత్య దినాలలో ఇరాను దేశము ఇజ్రాయేలు మీద యుద్ధము చేస్తుంది. అదే సమయములో ఈ అరబ్బు దేశాలు ఇరానుకు సహాయము చెయ్యవు, అవి వ్యతిరేకిస్తూ ఉన్నవి. ఆ యుద్ధములో ఈ ఇరాను వీటిని కూడా ప్రశ్నిస్తున్నది. ఇవి కూడా నష్టపోతూ ఉన్నవి, ఎదురొడ్డుతూ ఉన్నవి, గాని వాటితో కలిసి రావు ప్రస్తుతానికి ఆ అంత్య దినాలలో. అయితే ఈ సమయములో నాకు అనగా దానియేలు, నాకు అనగా ఇజ్రాయేలు ప్రజలు, ఇస్రాయేలుకు మిఖాయేలు అనబడు వాడు వస్తాడు. మిఖాయేలు అనగానే ఒక వ్యక్తి పేరు కాదు, అది మిఖాయేలను పదమునకు ట్రంప్ ఆఫ్ గాడ్. ట్రంప్. అది చదవండి ఇప్పుడు 4:16 ఆర్భాటముతోను తెలుగు చదవండి, ఇంగ్లీష్ చదవండి. ఆర్భాటముతోను ఆ, ప్రధాన దూత శబ్దముతోను ఆ. దేవుని బోరతోను చూడండి, పరమ తెలుగులో కొన్ని పదాలు లోక గ్రాంధిక పదాలు, లోక పదాలు, లోక సంబంధమైన ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని తర్జుమాలు వచ్చినాయి. ఇప్పుడు దీన్ని చూడండి, ఇంగ్లీష్ లో చదవండి అమ్మా ఎవరైనా. For the Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trump of God, and the dead in the Christ shall rise first. స్వరము వాణ్ణి నేను పంపుతాను. మిఖాయేల్ అనేది పక్కన పెట్టండి. స్వరము అను వ్యక్తిని నేను పంపుతున్నాను. అతడు దేశములు ఖండములు దాటి సముద్రములను దాటుకుని అతడు నీ పక్షమున నిలబడి నీ తరపున యుద్ధకారి అవుతాడు. దీనికి ఎగ్జాంపుల్ కూడా నేను మీకు ఆనాడే తెలియజేశాను. మీలో చాలా మంది ఇది ఏమై ఉంటుందో అని నమ్మకుండా చెవును పక్కన పెట్టినట్టున్నారు. ఏమిటంటే యేసుక్రీస్తుని గురించినదే సాక్ష్యం. కన్యక కుమారుని కనగా అతడు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడతారు. యెషయా 7:14 చెప్పాడు. ఇమ్మానుయేలు అని పెట్టారా లేదా? పెట్టలేదండి, యేసు అని పేరే పెట్టారు. యేసు అని పేరు పెట్టారు. కానీ ఆత్మీయ భావం ఏమిటంటే మత్తయి 1:23లో 22-23లో అక్కడ కనపడ్డది ఏమిటి అంటే ఇమ్మానుయేలు అంటే రక్షకుడని, యేసు అన్నా రక్షకుడని. నీవు ఆత్మీయ భావాన్ని గుర్తించగలిగినప్పుడే మనకు సత్యాలు బయటపడతాయి. అదే రీతిగా మిఖాయేలు అను ఒకడు దూత కాదా, 13-14 మంది ఉన్నారు బైబిల్లో మిఖాయేలును. అందులో మిఖాయేలని దూతగా పిలవబడ్డది ఒకడే, ఒక చోట 2 మార్లు రాయబడిందంతే. మిగతా 12 సార్లు కూడా ఈ దేశాధ్యక్షుల గురించే రాశాడు. బోరా, మిఖాయేల్ అంటే ఏమిటి? బోరా. బోరా ఒక అతని పేరు దేవుని దూత. బోరా అంటే ఇంకా మిగతా ఈ వ్యక్తి అమెరికాలో ఉన్న ఒక అతని పేరు. అంత్య దినాలలో ఇజ్రాయేలుకు సపోర్ట్ వచ్చి యుద్ధము జరుగుతుంది, ఆ యుద్ధము చేయువాని పేరు మిఖాయేల్ అనగా బోరా అని.
ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, 11 నుంచి దయచేసి చదవండి. హల్లెలూయా. 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 దానియేలు 13 నుంచి చదవు అమ్మా, 13 నుంచి. పారసీకుల రాజ్యాధిపతి ఇక్కడ చూడండి, యుద్ధం అయిపోయిందా? మీలో కొందరు అనుకుంటారు, బెదర్ గారు చెబుతానే ఉన్నాడు కానీ ట్రంప్ 5 రోజులు పుట్టుకమనిపించాడు అంటున్నారా? అనుకుంటారా లేదా మీరు? ఇప్పుడు ట్రంప్ అనుకోవట్లేదు. ఇది కరెక్ట్ మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అక్కడ ఏముంది? పారసీకుల రాజ్యాధిపతి పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఆ ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ఇంకా నేను నిలుచునే ఉన్నానా? ప్రధానాధిపతులలో నేను నిలబడ్డానా? అంటే ట్రంప్ వెళ్ళిపోయాడు, అంటే బోరగాడు వెళ్ళిపోయాడు, నేను మాత్రం ఉన్నాను. అంటే యుద్ధమా ఆగిందా? కొనసాగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏమేమి ఉన్నాయో ఆ మాట అక్కడ పెట్టి ప్రకటన 18 ఒక మాట చెప్పి ముగిస్తాను, సరేనా? వీళ్ళందరూ నిలబడి ఏమనుకుంటున్నారు అది నేడు ఆనాడు తెలియజేశాను. ఈ రోజు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆనాడు రాయబడిన సంభవం. అయితే దాని గురించి కాదు కానీ ఇప్పుడు 18 ప్రకటన 11 నుంచి చదవండి. లోకములోని వర్తకులను లోకములోని వర్తకులు ఆ పట్టణమును చూచి ఏడ్చుచు ఆ పట్టణాన్ని దేని గురించి? ఆ ఇజ్రాయేల్. పట్టణాన్ని చూసి, ఏ పట్టణం? ఇజ్రాయేల్ పట్టణం అండి. ఇరాన్ ఇరాన్ అంటే ఎందుకని? యుద్ధము ఇజ్రాయేల్ ప్రారంభిస్తూ ఉంది, యుద్ధాన్ని చేస్తూ ఉంది, యుద్ధములో భయంకరమైన నష్టాలు పాల్గొంటుంది ఇరాను. కారణం ఏమిటి అంటే అనేకమైన రాడార్ వ్యవస్థలు, కరెంటు వ్యవస్థలు, నీళ్లు, అణువాయుధాలతో సహా ఇంధనాల కొరత, పెట్రోల్, డీజిల్ అన్ని ట్యాంకులు పేలిపోతుంది. గురి చూసి కొడుతూ ఉంది. దానికి సహాయంగా బోరా సహాయం చేస్తున్నాడు. అసలు ఆయనకి ఏ సంబంధం? దేవుని ప్రణాళిక ఉంది అక్కడ. ప్రియ దైవజనమా, తన ప్రజలను ఆయన కాపాడుతున్నాడు. ఆయన నరరూప స్వరూపముతో ఉన్నాడని దానియేలు చెప్తున్నాడు. ఆయన మన ప్రియుడైన యేసయ్యే ఈ జరగబోయే వాటిని వివరిస్తున్నట్లు కనపడుతుంది. ఆమేన్. వర్తకులంతా కూడా ఈ దినాలలో ఆ రోజు చెప్పిన ప్రకటనలో చెప్పిన మాటలు నేడు నెరవేరుతూ ఉన్నాయి. ఇరాను వైపు చూస్తూ ఉన్నారు తోటి వర్తకులు. షేబ దేశము, సెబావారు, తర్షీసు వారు, దదాను వారు, వీళ్ళందరూ అరబ్బు దేశాలన్నీ, వాటికి తోడైన దేశాలన్నీ ఆ దేశం కలిసి చూస్తా ఏమంటున్నారు ఇప్పుడు చూడండి. ఆ పట్టణమును చూచి ఏడ్చుచు ఆ పట్టణం వాళ్ళకి బాధగానే ఉంది, వీడు కొడతన్నా బాధగానే ఉంది, ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారము, సరుకులు అంటే చూడు, బంగారము, వెండి, రతనాలు, ముత్యాలు, సన్నపు నార బట్టలు, ఇంకా చూడండి సన్నని నార వస్త్రాలు, ఊదా రంగు బట్టలు. మన దేశంలో కూడా కొద్ది సన్న నారాలు, కంచి పట్టని నార వస్త్రాలు, సన్నని నార మాత్రం అక్కడ అమితంగా దొరుకుద్ది. ఆ తర్వాత ఊదా రంగు బట్టలు, ఉదాహరణం అనగానే ఒక ఆమె గుర్తొచ్చుద్ది. ఎవరామె గుర్తుందా అమ్మా? లూదియా. చక్కగా చెప్పారు, దేవునికి స్తోత్రం. ఊదా రంగు వస్త్రములు అక్కడ ఇరాన్ లో చాలా ప్రసిద్ధి. తర్వాత పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమానును. ఇంకా చూడండి అక్కడ ఆగిపోయింది మోడల్లో ఒక గ్యాస్ ఒకటే అనుకుంటున్నారా? సరుకులను
ఎన్ని ఆగిపోయినాయి చూడండి, వేల నౌకలు అర్మూజ్ దగ్గర అవతల పడిపోయింది. ఇంకా ఏమంటాడు, దబ్బమాను వెదురు బొంగులు, దేవదారు కర్రలు, ప్రతి విధమైన దంతపు వస్తువులను, దంతపు వస్తువులు, మిక్కిలి విలువగల కర్ర, ఇదిగో మంచి కలప టేకు ఎక్కడ దొరుకుద్ది అంటే బర్మా టేకు అంటారు. బర్మా యాడ తెచ్చింది? బర్మాలో ఉన్నాయా? వాళ్ళతో పాటు ఈ ప్రాంతాల్లో లెబనోను ఈ టేకులకు ప్రసిద్ధమైంది. తర్షీసు, లెబనోన్, ఈ దేశాలన్నీ వాటికి నింపాదే అన్ని వస్తువులు టేకు వస్తువులా. విలువగల కర్ర, ఆ, ఇత్తడి, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు ఆ మొదలైన వాటితో చేయబడిన ఇల్లు కట్టడానికి ప్రయాసపడుతున్నారే, మన సలవరాళ్ళు కాదు, చలువరాళ్ళు, పాలిష్డ్ అని కాదు అక్కడ, సలవరాతి మేడలు. ఉదాహరణకు తాజ్మహల్. మన ఇంట్లో వేసే గ్రానైట్ ఎండకి ఎండ, వానకు వానలాగా ఉంటది. అసలైన రాళ్ళు మేలిమి అక్కడి నుంచి ఇది తయారయ్యి మన దేశాల్లో కూడా కొంత ఉన్నాయి. ఆ తర్వాత మొదలైన వాటితో చేయబడిన ఆ, ప్రతి విధమైన వస్తువులను, ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, అసలైనవి వచ్చినాయి లేడీస్ కి ఇప్పుడు ప్రధానమైనవి. మన దేశంలో కొన్ని తెచ్చి పెట్టుకున్నారు, అవి కొన్నాళ్ళు ఉంటాయి, నేనే కాదంటలా. ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం గ్యాస్ 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 అని గ్యాస్ వైపు చూస్తున్నావు. గ్యాస్ అయిన తర్వాత నో స్టాక్ బోర్డు పెట్రోల్ దగ్గరికి వెళ్తావు, నో స్టాక్ బోర్డు డీజిల్ దగ్గరికి వెళ్తావు. అయ్యి ఓకే, మొత్తానికి కొత్త మన దేశం సప్లై, మరి మిగతా దేశాలన్నీ స్టాకు లేవని పెడుతుంది. అలాంటి పరిస్థితి నేడు కాదు, అలాంటి స్థితికి ప్రారంభ దినాలు వచ్చినాయి. కళ్ళ ముందే దేవుడు ముందుగానే బయలుపరుస్తున్నాడు. ఆ తర్వాత ఇదిగో ఇంట్లో వాడేవి దాల్చిన చెక్క ఎక్కడ పుట్టింది? ఇక్కడ ఏడని మండుద్దా? కేరళ. అది దేశం మొత్తం మీద కాస్త పండేది, అది కూడా దేశం అంతా చాలదుగా, ఎంత పండుద్ది. మిగతా చోట్ల ఆ పంటకు అనుకూలతే లేదు, నువ్వు వంట ఆడుతున్నావు కానీ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి అనే ఆలోచన ఎప్పుడైనా చేశారా? ఇప్పుడు వంటలో కూర్చొని ఉంటారు చాలా మంది, అవునా కదా? అవునండి. ఆ దాల్చిన చెక్క, హోమము, హోమము, ధూపద్రవ్యములు, చూడండి, ధూపద్రవ్య అగరబత్తీలతో సహా ధూపం అత్తరు, తీసేయి. అత్తరు, సాంబ్రాణి, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, నూనె. నూనె అంటే ఏ ఒలివ్ నూనె కాదు, అక్కడి నుంచి శ్రేష్టమైన ఆలివ్ నూనెలు, ఎన్నో శ్రేష్టమైన నూనె, ఇవన్నీ. మెత్తని పిండి, ఏంటిదట? మెత్తని పిండి, అదేంటిది? నేను ప్రశ్నే అడుగుతున్నా, వివరాల తర్వాత చెబుతా, సమయం లేదు కనుక. మెత్తని పిండి, గోధుమలు, గోధుమలు, పశువులు, పశువులు, గొర్రెలు ఆ మొదలగు వాటిని, ఆ గుర్రములను, రథములను, దాసులను, ఆ మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడనూ కొనడు. ఇక మీదట ఆ సామగ్రి జోలి వెళ్ళలాడు, ఎందుకంటే అవన్నీ అగ్ని చేత తగలబడుతున్నాయి. ఇప్పుడు అగ్ని చేత తగలబడుతున్నాయి. యుద్ధాలు అంకుల్, బాంబు బాంబులు, పడితే అందులో నుంచి ఏమొస్తుంది? మంట అగ్ని వస్తుంది. వస్తుంది. అగ్ని, అగ్నేగా. అగ్ని. మరి వేడి సమాధానం చెప్పలేకపోయారు. ఆలోచనలు అట్టే ఉన్నాయేమో. ఒక బాంబు పడితే శకలం, అది ఇనుము, అది ఐరన్, దేంతోనూ నింపబడి ఉండొచ్చు, కానీ అందులో ఉన్నటువంటి పదార్థాలతోటి, అందులో ఉన్న పదార్థాలతో నిప్పు రాజేయబడుతుంది, భస్మీపటలం. ప్రియ దైవ జనమ, ఇవన్నీ కళ్ళ ముందు కనపడతాయి. ఒకటి కాదు, నీ వంట సామాగ్రి పోయా, నీ సరుకులు పోయా, నీ పెట్రోలు, డీజిల్, ఆయిల్ పోయా. ఇప్పుడు అంటున్నాడు ప్రకటన 6:6, ఇంకా చాలా ఉన్నాయి కానీ వాటి జోలొద్దు, ఈ ఒక్క మాట చదివి ముగించుకున్నాం. ఇది చదివాక అప్పుడు వాటి స్థితిగతులను ఒకనాడు ధ్యానించబోతూ ఉన్నాం. మరియు
దేనారమునకు ఒక సేరు గోధుమలనియు చూడండి, దేనారమునకు ఒక సేరు గోధుమలే, దేనారమునకు 3 సేర్ల ఎవలనియు 3 సేర్లు ఎవలనియు, నూనెను ఆ ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము చూడండి, పలికినట్టు ఒకప్పుడు నాకు దేనారం అంటే ₹1 రూపాయి. ఈ రోజు దేనారము ఈ రోజు చూసినప్పుడు ₹307. ₹300 పెడితే ఎంత వస్తుంది? మీకు చిన్న గుడ్ న్యూస్, గుడ్ కాదు ఇబ్బంది. మన దేశంలో పెట్రోల్ రేట్లు నేను ఎత్తను కానీ గ్యాస్ రేట్లు ఇప్పుడు ఎంత పడ్డాయి? 1050 నిన్న 1000 తీసుకున్నాడు రూపాయలంట. గృహ అవసరాలు. ఇదే గ్యాసు, ఇదే పెట్రోలు శ్రీలంక, పాకిస్తాన్ ఎంత ఉందో చూసారా? 450 లీటర్. కట్టలాడుతున్నాయి. ఆ దేశం మనకి పంపింది గనక కాస్తో కూస్తో డీజిల్ పెట్రోలు మనకు దొరుకుతుంది గనక ఆ మాత్రంలో ఉన్నాం. అయినా నో స్టాక్ బోర్డులు, కానీ మిగతా దేశాలు కట్టలాడతాయి. మనము రాబోయే దినాలలో రష్యాకి, చైనాకి, ఇరానుకి, అరబ్బులకు స్నేహితుడిగా మారబోతున్నాం గనక మనకి ముందుగానే వీటిని సదుపాయాలు రాగలిగిన మిగతా దేశాలు వణుకుతున్నాయి. ఎందుకు ఈ మాట ప్రభు బయలుపరుస్తున్నా అంటే, ఈ స్థితిగతులు అంత్య దినాలలో వస్తాయి. నీవు వాటిని గమనించినప్పుడు నేను ద్వారము యొద్ద ఉన్నానని నీవు నీ కుటుంబము సమృద్ధి అయిన కృపలో సంపూర్ణత చెంది దివారాత్రులు కనిపెట్టుకొని రాకడకు భద్రము కాబడుదువుగాక అంటూ ఉన్నాడు. ఇంకా నా పిల్లలంతే వాళ్ళ బతుకులకి బ్రతుకు తెరువు తప్పు కాదు, కష్టము తప్పు కాదు, ఏ దేశములోనైనా పంపు, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఎక్కడున్నా దేవునికి ఇష్టలును, రెండవది దానియేలు వంటి ప్రియులే కాదు, ప్రియత్వంతో తగ్గింపు కలిగి జీవితాన్ని జీవించమంటున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వాధికారి అయ్యా, భయానకమైన దినాలు కళ్ళతో చూస్తున్నాము కానీ భయానకం పట్టడం లేదు. అయ్యా, నీ కాపుదల ఉంచు. మమ్ములను